హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. మన హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన శివాలయం గురించి ఈ వీడియోని నేను చూపించబోతున్నాను. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా తన చేతులతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చరిత్ర. మరి ఇంతటి హిస్టరీ ఉన్న ఈ యొక్క టెంపుల్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల్ మండల్ ఆరుట్ల విలేజ్లో ఉంటుంది. ఈ టెంపుల్ రూట్ బెస్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, హస్తినాపూర్, బిఎన్ రెడ్డి నగర్, ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నం అయితే మనం రీచ్ అవ్వాలి. ఇబ్రహీంపట్నం నుండి 16 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 50 to 55 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. మనకైతే బస్ ఫెసిలిటీస్ చూసుకుంటే ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకి అయితే బస్సెస్ ఉంటాయి. ఆరుట్ల నుండి మళ్ళీ మనం ఏదైనా ఆటో మాట్లాడుకొని మనము ఆ టెంపుల్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మంచాల్ విలేజ్ అయితే రీచ్ అయినా నేను. ఇక్కడ నుంచి మనకు ఆరుట్ల విలేజ్ ఉంటుంది. ఆరుట్ల విలేజ్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసి 0.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు గూగుల్ మ్యాప్స్లో ఈజీగా మనం అయితే వెళ్ళొచ్చు ఈ టెంపుల్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్ ఎంట్రెన్స్లో మనకి ఇక్కడ ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ నుంచి కూడా మనం 2 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్ చేరుకోవడానికి. టెంపుల్ వెళ్తుంటే ఇటు చుట్టూ అంతా కూడా చెట్లతో చాలా బాగుంది, గ్రీనరీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకొక ఆర్చ్ కూడా మనం చూడొచ్చు, శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి అని చెప్పి. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక పేరు ఏంటంటే బుగ్గా జాతరగా కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ లోకల్స్ అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళైతే బుగ్గా జాతరగా ఇక్కడ పిలవడం జరుగుతుంది. నేనైతే టెంపుల్ రీచ్ అయినా. అండ్ ఇక్కడ శిలాపలకలు అయితే చూస్తున్నది డెవలప్మెంట్ వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతున్నట్టుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్లో ఈ కార్తీక మాసంలో 15 days అయితే మనకి ఇక్కడ బుగ్గా జాతరగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఇప్పుడు నేనున్న టెంపుల్ బుగ్గా రామలింగేశ్వర ఆలయం. ఇది వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం డివిజన్లోని ఆరుట్ల విలేజ్లో ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వాటర్ ఎప్పుడు కూడా ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది టెంపుల్ లోపల నుంచి కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ బుగ్గా రామలింగేశ్వర టెంపుల్ వచ్చేసి కార్తీక మాసంలో చాలా ఘనంగా ఇక్కడ జాతర అయితే నిర్వహించబడుతుంది. సో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఇక్కడ వచ్చి శివయ్యని దర్శించుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా వాటర్ మొత్తం ఇట్లా వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మనం లోపలికి. శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడి ప్రజలు బుగ్గా జాతరగా పిలుస్తారు. దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్న దేవాలయం. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం నేచర్తో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అడవి, చెట్లు, కొండల నడుమ పారే సెలేరు, ఆ సెలేరు నడుమ ఈ పక్కన ఈ ఒక టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అసలు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి కొన్ని 100 ఏళ్ల చరిత్ర ఉంది. మరో కథనం ప్రకారం అయితే ఇది వచ్చేసి మనకు శ్రీరాముడి కాలం నాటిది కూడా అని చెప్తారు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు లింగ ప్రతిష్టాపనలు చేపట్టి శివుని అనుగ్రహం పొందే క్రమంలో భాగంగా త్రేతాయుగంలో శివలింగాన్ని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడని పూర్వీకులు చెబుతున్నారు. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రాహ్మణ హత్య నుంచి విముక్తి పొందుటకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్ఠించి శివుని అనుగ్రహం పొందాడని, శివుని అనుగ్రహంతో బ్రహ్మహత్య దోష నివారణను పొందాడని చరిత్ర చెబుతుంది. శ్రీరాముడు బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద స్వయంగా బాణాన్ని భూమిపై సంధించి గంగను పైకి రప్పించి శివలింగానికి నీటితో అభిషేకం చేసి పూజలు చేశాడని, అందుకే ఈ పుణ్య తీర్థానికి బుగ్గా రామలింగేశ్వరం అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయంలో మరో అద్భుతమైన అంటే ఇక్కడ పారే సెలేరు తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది.
శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఇక్కడ పౌర్ణమి నుంచి 15 రోజులు ఆరుట్ల బుగ్గా జాతరగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ బుగ్గా జాతరలో ఎంతో మంది భక్తులు ఇక్కడ పాల్గొంటారు. ఈ ఆలయంలో ఈ శివలింగం అయితే ఇంకా అసలు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ ఈ వాగు ఏదైతే వస్తుంటుందో అక్కడ పక్కనే ఇక్కడ శివలింగం అయితే ప్రతిష్ఠించడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ వాటర్ వచ్చేసి అన్నీ ఇక్కడ ఫ్రెష్ వాటర్ అనమాట, కొండపై నుంచి వచ్చే వాటర్ ఇది. ఈ టెంపుల్కి వస్తే మాత్రం చాలా మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇది విలేజ్లో లేదు, ఇది విలేజ్కి చాలా దూరంలో ఉంటుంది. మొత్తం చుట్టూ అడవి, పంట పొలాలు, చెట్లు అవే ఉంటాయి అనమాట. ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ రారు. ఒక బుగ్గా జాతర టైంలో ఇక్కడ 15 days అయితే జాతర నిర్వహించడం జరుగుతుంది. చాలా ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే పాల్గొనడం జరుగుతుంది ఆ జాతర సమయంలో. నార్మల్ టైంలో మాత్రం ఇక్కడ అసలు పబ్లిక్ అయి ఉండరు. సో మనం ఎంత టైం అంత టైం అయితే ఇక్కడ మనం స్పెండ్ చేసుకోవచ్చు. ప్రైవసీగా ఉంటుంది. మంచిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇక్కడ మనం కూర్చొని ధ్యానం కూడా చేసుకోవచ్చు. చాలా రిలాక్సేషన్ ఉంటుంది ఈ ప్లేస్. అసలు ఈ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అయితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది మనకు. మన టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోతాం. అంత రిలాక్సేషన్గా ఉంటుంది ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత. అండ్ ఇక్కడ మనం వాటర్లో ఆడుకోవచ్చు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్లో చాలా బాగా మనం ఆడుకోవాలంటే ఇక్కడ వాటర్లో దిగొచ్చు కూడా. ప్రైవసీగా ఉంటుంది, అంటే ఎక్కువ పబ్లిక్ అయితే ఉండరు. మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. దేవుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. అట్లనే మనము నేచర్లో ఉన్నట్టు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి వస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా, సత్యనారాయణ స్వామి వ్రతశాల కూడా ఉంది. సో ఇక్కడ కార్తీక మాసంలో భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొంటారు. సో ఆ టైంలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడ భక్తులు ఆచరించడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ ఒక షెడ్ అయితే నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. చూస్తున్నారు కదా, ఇంత అద్భుతమైన టెంపుల్ మన హైదరాబాద్కి జస్ట్ 50 kilometers డిస్టెన్స్లోనే ఉంది. సో ఈ కార్తీక మాసానికి వనభోజనానికి కూడా ప్లాన్ చేస్తే మీరు ఇక్కడ మన ఆరుట్లలో ఉన్న ఈ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్కి అయితే రండి. ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని తినడానికి కూడా వీలుంది. మంచిగా ప్రకృతి ఒడిలో ఇక్కడ నేచర్లో ఉన్నట్టు మనకు వాటర్, ఇక్కడ చుట్టూ మొత్తం అన్ని చెట్లు, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. అలాగే మీరు తెలుసుకున్నారు కదా ఈ ఆలయం యొక్క మహత్యం కూడా. సో మీరు ఈ కార్తీక మాసంలో మీ ఫ్యామిలీతోని ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్లాన్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీకోసం మరిన్ని మన హైదరాబాద్ చుట్టూ ఉన్న అద్భుతమైన ఆలయాల గురించి నేను వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. బాయ్.